హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్లో 3 బుల్లిష్ క్యాండిల్ టెక్నిక్, 3 బీరిష్ క్యాండిల్ టెక్నిక్ అనేటువంటి చెప్తున్నాము. ఇదే కాకుండా ఇన్సైడ్ బాట్ ట్రేడింగ్ టెక్నిక్ చెప్తున్నాము. సో దాని గురించి 3 బుల్లిష్ క్యాండిల్ టెక్నిక్ అనే దాని విషయమై నేను ఒక పర్ఫెక్ట్గా 5 స్టాక్స్ సెలెక్ట్ చేసుకోవడం జరిగిపోయింది ఫ్రెండ్స్. సెలెక్ట్ చేసుకొని వాటిని అనాలిసిస్ చేద్దాము. టుడే ఈరోజు డిసెంబర్ 9th కదా. సో వాటిని 3 బుల్లిష్ క్యాండిల్ టెక్నిక్ని ఫస్ట్ 3 క్యాండిల్స్ మాత్రం మూడు క్యాండిల్స్ ఉండాలి. తర్వాత అది బుల్లిష్ క్యాండిల్ ఉండాలి. తర్వాత 3 బుల్లిష్ క్యాండిల్కి అది యాక్చువల్గా అది 15 minutes క్యాండిల్ అవుతుంది. దాని యొక్క హైకి లోకి మధ్య ఒక జోన్ డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్నప్పుడు సో ఎప్పుడైతే ఇది 3 క్యాండిల్స్ తర్వాత ఒక్కసారి ప్రాఫిట్ బుకింగ్ జరిగిన తర్వాత ఎప్పుడైతే హైని పెద్ద క్యాండిల్తో బ్రేక్అవుట్ చేస్తూ అది కంటిన్యూగా పైకి వెళ్ళిపోతుందని చెప్పి ఉన్నాము. సో ఎంట్రీ పాయింట్ దీనికి తీసుకుంటే మాత్రం పర్ఫెక్ట్గా ఇది ఎంట్రీ పాయింట్ లాగా మనము ఇది ఎంట్రీ పాయింట్ లాగా తీసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. తర్వాత ఎగ్జిట్ పాయింట్ చివరి దాకా మనం ఎక్కడైనా తీసుకోవచ్చు. సో అదేవిధంగా ఈ స్టాక్లో కూడా మనం 3 బుల్లిష్ క్యాండిల్స్ని మనం గుర్తిద్దాం. సో 3 బుల్లిష్ క్యాండిల్ గుర్తించిన తర్వాత దానికి ఒక జోన్ని డ్రా చేద్దాం. దాని యొక్క హైకిలో ఒక డ్రా చేద్దాం. వన్స్ ఎప్పుడైతే అదైతే స్లోగా 3 క్యాండిల్స్తో కిందకు వచ్చిందో, పెద్ద క్యాండిల్తో వచ్చేసి క్రాస్ చేసింది అనుకోండి, కిందకి వచ్చేస్తుంది అది. కానీ చిన్న క్యాండిల్స్తో కిందకు వచ్చి 50 minutes లో దాకా వచ్చిందంటే కాబట్టి ఒక డోజీ క్యాండిల్ పడిందంటే ఖచ్చితంగా అది పైకి వెళ్ళిపోతుంది. సో ఎంట్రీ పాయింట్ అనేది తీసుకుంటాం. ఎగ్జిట్ పాయింట్ అనేటువంటి దాన్ని స్వింగ్ హై దాకా మనం పెట్టుకొని మనం ట్రేడ్ చేస్తాం. ఓకే, అదేవిధంగా జిఎస్ఎఫ్సి సేమ్ డిటో అంతే. ఓకేనా ఫ్రెండ్స్. చూడండి 3 బుల్లిష్ క్యాండిల్స్ ఉన్నాయి కదా, ఇది గుర్తించామా. తర్వాత దాని జోన్ను గుర్తిద్దాం. హైకి లోకి మనము ఒక జోన్ని డ్రా చేసుకుందాం. ఎప్పుడైతే 50 minutes క్యాండిల్ యొక్క హైని హెవీ క్యాండిల్తో ఇది బ్రేక్ చేసిందో, ఇది ఇక్కడ హెవీ క్యాండిల్తో బ్రేక్ చేసింది కదా, అప్పుడు దాన్ని మనం ఎంట్రీ పాయింట్గా తీసుకొని మనం ట్రేడ్ చేస్తాం. ఓకేనా ఫ్రెండ్స్. ఇది ఎంట్రీ పాయింట్గా మనం ట్రేడ్ చేస్తాం. చూడండి, ఇదంతా ఎగ్జిట్ పాయింట్, దాని చివరి దాకా మనం ఎగ్జిట్ చేసుకోవచ్చు. అర్థమవుతుందా ఫ్రెండ్స్. తర్వాత ఇప్పుడు 3 బుల్లిష్ క్యాండిల్, ఇదే విధంగా 3 బీరిష్ క్యాండిల్ టెక్నిక్. చూడండి, ఇక్కడ మనం 3 బీరిష్ క్యాండిల్స్ ఉన్నాయా. తర్వాత 3 బీరిష్ క్యాండిల్ యొక్క హైకి లోకి మనం ఒక జోన్ డ్రా చేసుకుంటాం. సో జోన్ డ్రా చేసుకొని ఎప్పుడైతే అది బ్రేక్ చేసినప్పుడు ఎంట్రీ పాయింట్ మనము ఇక్కడ తీసుకుంటాం. అర్థమవుతుందా. ఇక చిన్న పెద్ద క్యాండిల్స్తో డ్రా చేస్తే మాత్రం ఎంట్రీ తీసుకుంటాము. చిన్న క్యాండిల్ కాబట్టి రీట్రేస్మెంట్ అయిన దాకా ఇక్కడ ఇది పర్ఫెక్ట్ ఎంట్రీ తీసుకుంటాం. ఓకేనా ఫ్రెండ్స్. ఒకవేళ పెద్ద క్యాండిల్తో కానీ ఇది ఇలా బ్రేక్ కొట్టిందంటే మాత్రం దాన్ని మనము అవాయిడ్ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే పైకి వెళ్ళిపోతుంది కనుక. తర్వాత ఎఫ్సిఎల్ స్టాక్ కొంచెం చూద్దాం. ఇక్కడ కూడా 3 బుల్లిష్ క్యాండిల్స్ చూడండి. ఇక్కడ చూడండి 3 బీరిష్ క్యాండిల్స్ ఉన్నాయి కదా. దాని యొక్క హైకి లోకి ఇప్పుడు సో హెవీ క్యాండిల్తో ఇది బ్రేక్ కొట్టింది కాబట్టి ఎంట్రీగా తీసుకోవచ్చు. సో రీట్రేస్మెంట్ జరిగి ఇదంతా కూడా చివరి దాకా ఉంటే మాత్రం అద్భుతమైనటువంటి ప్రాఫిట్ ఇచ్చింది. ఇదంతా కూడా ప్రాఫిట్ ఇచ్చేసింది. అర్థమవుతుందా ఫ్రెండ్స్. మనతో పాటు ఎవరైనా ట్రేడ్ చేయాలనుకుంటే మాత్రము మన ఛానల్లో డిస్క్రిప్షన్లో వచ్చే నెంబర్కి వాట్సాప్ చేయండి, కాల్ చేయండి, మాట్లాడదాం. సో మీకు స్టాక్ మార్కెట్లో మొట్టమొదటిగా మీరు వచ్చారు, మాకేం తెలీదు, మాతో ఎలా ట్రేడ్ చేయాలో నాకు అర్థం కాలేదు అనుకున్నటువంటి వాళ్ళు ఏమైనా సరే నాతో కలిసి ట్రేడ్ చేయాలనుకుంటే నాకు డిస్క్రిప్షన్ నెంబర్కి ఫోన్ చేయండి. అందరం కలిసి చక్కగా ట్రేడ్ చేసుకుందాం, లాభాలు తెచ్చుకుందాం, నష్టం రాకుండా ట్రేడ్ చేయడం అనేటువంటిది నేర్చుకుని జాగ్రత్తగా మనం ట్రేడ్ చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్.